హలో సోల్జర్స్, ఈరోజు మనం దీపావళి స్వీట్ సిరీస్లో రసగుల్లాని ఈజీగా సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దాం. దానికంటే ముందు మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇది పన్నీర్. గట్టి పన్నీర్ని ఇలా మన అరచేత్తో మెత్తగా ఆ రవ్వ ఉండలు అనేటివి లేకుండా బాగా 4 to 5 minutes బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఉండలు చేసినప్పుడు గ్యాప్స్ అనేది రాకుండా నీట్గా రౌండ్గా బాల్ అయితే వచ్చేసింది. సో కొంచెం కష్టమైనా సరే దీన్ని బాగా మెత్తని పిండిలాగా రుద్దుతూ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చపాతీ పిండిలాగా అవుతుంది. దాన్ని కూడా ఇంకొక 2 నిమిషాలు బాగా మర్దన చేసి బాగా మెత్తగా చేసుకోవాలి. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసేసుకుందాము. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వాటిని మనం ఇలా రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. ఇక్కడ గ్యాప్స్ అనేటివి లేకుండా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని కనిపెట్టేసి మిగిలిన వాటిని కూడా మనం అలా చేసేసి పెట్టేసుకుందాము. సో మన బాల్స్ అయితే రెడీ అయ్యాయండి. ఇప్పుడు మనం పాకం పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఒక గిన్నె పెట్టేసుకొనేసి అది కొంచెం వేడైన తర్వాత అందులోకి వాటర్ వేసి అందులోకి 1 కప్కి ఇంకొక 1.5 కప్పు షుగర్ వేసుకునేసి అందులోకి దంచుకున్న ఏలక పొడిలో వేసేసి కొంచెం మరగనివ్వాలి. చక్కెర అంతా కరిగి కొంచెం బాగా తెరలనివ్వాలి. అలా తెరులుతున్నప్పుడు మనం ఉండలుగా చేసి పెట్టుకున్న పన్నీర్ ఉండల్ని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది వేసేటప్పుడు స్పూన్తో కానీ గరిటతో కానీ ఇందులోకి పెట్టి కలపకూడదు. అలా కలిపితే ఇవి చెదిరిపోయేదానికి 99% ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకొక ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మనం చేసుకున్న వెంటనే ముద్ద ఉంది కదా, పన్నీర్ ముద్ద చేసుకున్న వెంటనే వీటిని ఉండలు చేసి పెట్టుకోవాలి. లేటుగా చేసి పెడితే అవి చిట్లిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా పెట్టిన తర్వాత మనం కుక్కర్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. సో ఇప్పుడు మనం విజిల్ పెట్టేద్దాము. సో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి. అంతే అండి, 2 విజిల్స్ అయ్యాయి. ఇప్పుడు మనం చెక్ చేసేద్దాము. చూస్తున్నారు కదా, మనకి ఫ్లఫీ రసగుల్లా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు 2 అయితే చిదిరిపోయాయి, ఎందుకంటే నేను గరిటతో పెట్టి కలిపెట్టాను కదా, అందుకోసం అనేసి. సో వీటిని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ హోమ్ మేడ్ కుక్కర్ రసగుల్లా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.